నమస్తే అండి. నా ఛానల్ ఎక్కువ మంది బాగానే చూస్తున్నారు. ఆ చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భీమవరం ప్రాంతంలో ధార్మిక సంస్థలన్నీ కలిపి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేశారండి. నిజంగా ఇది మన భారతీయ సంస్కృతికి అర్థం పట్టే విధంగా అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆటలాడుకున్నారు, పెద్దలు ఆనందపడ్డారు. ఒక పక్కన ఆధ్యాత్మికత, మరో పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు, చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం. అందరూ పెద్దలు ఉయ్యాలు ఊగారు, పిల్లలు ఆడుకున్నారు. చాలా బాగుందండి ఈ కార్యక్రమం. అందరూ ఒకసారి తిలకించండి. ఈ కార్యక్రమంలో గంగిరెద్దులు ఆకర్షణగా నిలిచాయి. గంగిరెద్దుల వారు అక్కడికి అలా అందరి దగ్గరకు వెళ్ళి ప్రదర్శన ఇచ్చారు. ఆ కార్యక్రమం చూడండి. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే 2025 జనవరి 5వ తేదీన కార్యక్రమం తలపెట్టాం. మనం ప్రభుత్వాలకు ఏదైనా ఒత్తిడి తేవాలంటే సంతకాలు పెట్టి సేకరణ చేసి పంపేవాళ్ళం. టెక్నాలజీ మారింది కనుక మీ యొక్క ఆండ్రాయిడ్ నుంచి స్కాన్ చేస్తే మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా అన్ని అడుగుతుంది. నమోదు చేస్తే మీరు గవర్నమెంట్కి నేను హిందువులు అక్కడ బతుకున్నానని చెప్పడం ఒక సంఘటితంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లేని వారు ఇక్కడ నెంబర్ ఇచ్చారని మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలాగే జనవరి 5 వేదిక దగ్గర పొట్టేళ్లతో పోరాటం చాలా బాగా ఆకర్షితమైంది. పొట్టేళ్లను తినొద్దు, వాటితోటి ఆడుకోవాలి. మన సంస్కృతికి అర్థం పట్టే పొట్టేళ్ల పోటీలు నిర్వహించండి అని నిర్వాహకులు చెప్పారు. చూడండి. గోకులాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి మనందరం. శ్రీకృష్ణ భగవానుకి కృష్ణ పరంధామ వాసుదేవ నీకు వందనాలైనా. చాలా నృత్య ప్రదర్శన కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయండి.
ఇక్కడ అయోధ్య బాలరాముడి చిత్రాన్ని ఏర్పాటు చేశారు. చాలా సహజంగా ఉంది చూడండి. ఇక్కడ అనేక మంది ఫోటోలు తీయించుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కటి కోలాహలం పెట్టి బాలరాముడిని దర్శనం చేసుకున్నంత ఆనందంగా వారు ఫీల్ అయ్యారండి. ఇక్కడ అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేతి వృత్తులను ప్రోత్సహించటం, ప్రకృతి ఆహారం, ఇలా అనేక రకమైన స్టాల్స్లను వేలాది మంది తిలకించారు చూడండి. మన సంస్కృతి, మన ధర్మం అంశాలుగా తీసుకుని ఏర్పాటు చేసిన పోస్టర్ ప్రదర్శన చాలామందిని ఆకట్టుకుంది. అనేక పోస్టర్లను ఇలా పెట్టడం నిజంగా చదివిన వారిలోనూ చూసిన వారిలో ఆలోచనలు రేకెత్తించాయండి. చాలా బాగుంది ఈ ప్రదర్శన. చక్కటి కార్తీక ఆహారాన్ని ఇక్కడ వడ్డించారండి. ప్యూర్ వెజిటేరియన్తో చాలా రుచిగా 4 రకాల కూరలు, స్వీట్తో వంటలు చాలా బాగున్నాయి. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారికి భోజనాన్ని వడ్డించారు. చాలా ఉత్సాహంగా సాగింది భోజన వడ్డన కార్యక్రమం. ఇక ఈ ప్రాంతంలో వచ్చిన కళాకారులు కానీ పిల్లలు కానీ చాలా ఆహ్లాదంగా ఈ వాతావరణంలో ఆడుకుని చక్కగా వినోదించారు. చాలా బాగుంది ఈ పరిసర ప్రాంతాల్లో వాతావరణం కూడా చూడండి. హలో సోదరులారా, హలో అయ్యా, ఇప్పుడు ఇంకా 50 కేజీలు రాయిని చేయడం, ఇది చేయడం, సింగిల్ హ్యాండ్తో పట్టడం, ఇందులో
జై శ్రీరామ్. మరి ఒకసారి రామాయణాన్ని తలపింపజేస్తున్నారు. ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని వారు వీక్షింప చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా చెప్తాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాస్త ప్రదర్శనకు దూరంగా ఉండండి అందరూ. ఇక్కడ మన సంస్కృతిలో భాగమైన అనేక కళలను యువత ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారండి. చూడండి. ఇటు రాజుగారు ఇటు మేము వద్దంటున్నా మేము ఇంకా ప్రదర్శన చేస్తూనే ఉంటామంటూ బాలమస్తీరి యొక్క అద్భుత ప్రదర్శన జరుగుతుంది. ఒకసారి కరతాల ధ్వనులు గట్టిగా చప్పట్లు. భారత్ మాతాకి. అదిగోండి 50 కిలోల రాయిని వారు ఎత్తి శక్తి ప్రదర్శన చేస్తున్నారు. భారత్ మాతాకి జై. ఆ కళాకారు ఒక్కసేపుతో అయ్యా సోదరులారా మీ అందరికీ నమస్కారం. ఒక చర్చ. వారందరి కోరిక మీ అభిమానం చూడాలనుకుంటున్నారు. అలాగే సతీష్ గారు ఆ 3 పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అవి నేనే కోరుకున్నాను. కొవ్వూరులో ఆ 3 పాటలు నేను చూసా. నా మనసులో హత్తుకుపోయింది. మొన్న అడిగాను నేను, అంటే వాడు పాడతా అన్నారు. ఒకటి కాదు 3 మంచివి కదా అన్నా. అందరూ కావాలి కదంటే ఆర్టిస్టులు అన్నారు. ఏమో మీరు ఏం చేస్తారో తెలియదు, తప్పనిసరిగా 3 పెట్టాలని 3 అద్భుతంగా